ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక శుభవార్త వినిపించింది. 20,000 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నిరుద్యోగ భృతికి కూడా ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశ నిర్ణయాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి. ఏపీ కేబినెట్ నిరుద్యోగులకు ఒక శుభవార్త అందించినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ఉద్యోగాలకు సంబంధించి, అలాగే నిరుద్యోగ భృతికి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా నిర్ణయాలు? స్వామి, నిరుద్యోగ భృతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం సీఎం యువనేస్తం పేరిట ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల మంది నిరుద్యోగులకి ఈ సీఎం యువనేస్తం కింద లబ్ధి చేకూరే అవకాశం ఉంది. నెలకు 1,000 రూపాయల చొప్పున దీనికి నిరుద్యోగ భృతి కింద చెల్లిస్తారు. తెలుగుదేశం పార్టీ 2014లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలో, ఆ తర్వాత మేనిఫెస్టోలో కూడా ఈ అంశానికి సంబంధించి ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కూడా యువనేస్తాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పి తెలుగుదేశం ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో పాటు రాష్ట్రంలో 20,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలి అని, భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే 10,000 అంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో, అంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని గతంలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి వాటిలో 10,000 మాత్రమే ఇప్పటి వరకు భర్తీ చేశారు. మిగతా 10,000తో పాటు డిఎస్సికి సంబంధించి, ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కూడా మరో 10,000, మొత్తం 20,000 పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీంతో పాటు ఈ నిరుద్యోగ భృతి సీఎం యువనేస్తానికి సంబంధించి ఆగస్టు 15 లేదా సెప్టెంబర్లో వరల్డ్ యూత్ డే సందర్భంగా కూడా ఈ పథకాన్ని అనౌన్స్ చేయాలని, ఆ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఇక కుప్పంలోను, అదేవిధంగా నాగార్జున సాగర్, విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఎయిర్ స్ట్రిప్పులను అభివృద్ధి చేసి అక్కడికి విమానాల రాకపోకల్ని కొనసాగించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపుకు సంబంధించి ఎజెండాలో ఉన్న 9 అంశాలకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాష్ట్రం నుంచి చేపలు, అంటే సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇటీవల అస్సాం, నాగాలాండ్, మణిపూర్ ఈ ప్రభుత్వాలు, అక్కడ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి సముద్రపు ఉత్పత్తుల ఎగుమతుల్ని నిలిపివేశారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయటంతో ఇప్పటికే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతులను కూడా అనుమతించారు. అయితే ఈ ఎగుమతులు నిలిపివేయటం వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని కూడా మంత్రివర్గ సమావేశంలో భావించినట్టు తెలిసింది. వీటన్నిటిపై కూడా కేబినెట్ కు సంబంధించిన నిర్ణయాలపై మరికొద్ది సేపట్లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియాకు వివరించబోతున్నారు. స్వామి.